సంగీత కార్యక్రమాలు అనగానే మనకు కొన్ని పేర్లు బాగా సుపరిచితం. అలాంటి పేర్లలో ఒకటి పాలగుమి విశ్వనాథం గారు. వీరికి దాదాపు 60-65 ఏళ్లుగా ఈ సంగీతంతో సాన్నిహిత్యం ఉంది. ఆకాశవాణిలో 1956లో చేరక మునుపే వారు ఆకాశవాణికి ఎన్నో కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది. తర్వాత వారు వీణా ఆర్టిస్ట్ గా, తర్వాత ప్రొడ్యూసర్ గా వివిధ హోదాల్లో వీరు పనిచేయటం, కొన్ని సంగీత కార్యక్రమాలకు ఒక రూపు ఒరవడి దిద్దిన వీరు పాలగుమి విశ్వనాథం గారు. విశ్వనాథం గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఈ సంగీతం మనిషికి ఎంతవరకు అవసరం, అది మానవ అభిప్రాయాలు గాని ఆలోచనలు గాని ఎలా కమ్యూనికేట్ చేస్తుంది? సంగీతం అండి నా దృష్టిలో నిత్య జీవితంలో ఒక భాగం. నిజ జీవితంలో ప్రతి కార్యకలాపాలకి సంగీతం ముడిపడిపోయింది. పొద్దున లేచిన మేలుకొలుపు దగ్గర నుంచి కూడా చివర జోలపాట దాకా మానవ జీవితంలో సంగీతం దాని పాత్ర ఒకటి నిర్వహిస్తూనే ఉంది. మీరు ఆకాశవాణిలో 56 నుంచి 79 దాకా పనిచేశారు. అంత క్రితం కూడా మీకు ఆకాశవాణి కార్యక్రమాలకు సంబంధం ఉంది. మీరు రిటైర్ అయ్యాక కూడా ఆకాశవాణి కార్యక్రమం గమనిస్తున్నారు కదా? అవునండి. మరి సంగీతానికి సంబంధించి ఆకాశవాణి కాంట్రిబ్యూషన్ ఏంటంటారు? ఆకాశవాణిలో ఒక సంగీతమే కాదు, అన్ని రంగాల్లో ప్రముఖులు వచ్చేవారు. వాళ్ళతో సాంగత్యం, దాంతో కళాకారుల్లో ఉండేటువంటి అతనికి కళాతృష్ణ, కల్పన చాతుర్యం, సృజనాత్మక శక్తి పెరిగే అవకాశం ఎంతో ఉంది. ముఖ్యంగా మాకు కృష్ణశాస్త్రి గారితో మాకు కాకినాడ నుంచి పరిచయం అనుకోండి. చెప్పండి. ఒకే ఇంట్లో ఉండేవాళ్ళం కూడా కాకినాడలో. అది ఎలా ఉండేదంటే రోజు కవి సమ్మేళనలాగే ఉండేది. మహామహులు వస్తూ ఉండేవారు అక్కడికి. చెళ్లపల్లి వెంకట శాస్త్రి గారు వస్తూ ఉండేవారు, నూరు నరసింహశాస్త్రి గారు, మొక్కపాటి నరసింహశాస్త్రి గారు, కాటూరు వెంకటేశ్వరరావు గారు, అడవి బాపిరాజు గారు, ఇలా ఒకరు కాదు అనేక మంది వస్తూ ఉండేవారు. వాళ్ళ సాంగత్యం, వాళ్ళ ఆ సంభాషణే అదొక ఒక ఒక విశ్వవిద్యాలయంలో ఉండేది అక్కడ. అటువంటి మహావ్యక్తి ఆకాశవాణిలో ఆయన ప్రొడ్యూసర్గా వచ్చారు. ఆయనతో కలిసి పనిచేసేటప్పుడు ముఖ్యంగా ఈ గేయ సాహిత్యం ఎంతో సుసంపన్నమైంది. కృష్ణశాస్త్రి గారు ఆల్ ఇండియా రేడియోలో హైదరాబాద్లోకి వచ్చి ఆయన స్టాఫ్లోకి వచ్చాకనమాట. అందులో ఏమిటంటే ఆల్ ఇండియా రేడియోలో రకరకాల సందర్భాలకి, సన్నివేశాలకి, అవసరాలకి పాటలు కావాల్సి వచ్చేవి. భక్తి అంజలి ఒక రకమైన పాట ఉండేది, అదే కార్మికుల కార్యక్రమానికి ఒక రకమైన పాట ఉండేది, స్త్రీల కార్యక్రమానికి ఒకటి ఉండేది, మన పిల్లలకి ఒక రకమైన పాటలు ఉండేవి. ఇలాగ రకరకాల నాటకాల్లో ఒక్కొక్క సన్నివేశానికి కావాల్సిన పాటలు ఉంటూ ఉండేవి. అంచేత అక్కడేమోను రకరకాలైన అవసరాలకి తీర్చవలసినటువంటి ఒక శక్తి అనండి, అదేమో అలవరుచుకోవాల్సిన ఒక అవసరం ఏర్పడింది అక్కడ. ముఖ్యంగా ఒక నుంచి చెప్తాను. చెప్పండి. ఇప్పుడు పండగ వచ్చింది అనుకోండి, పండగ పాట కావాలి. స్త్రీల కార్యక్రమం వచ్చింది. స్త్రీల కార్యక్రమంలో ఇప్పుడు రేడియో అక్కయ్య గారు, కామేశ్వరమ్మ గారు స్త్రీల కార్యక్రమం కూడా చూసేవారు. మేమంతా ఏ పండగ వచ్చినా కృష్ణదాస్ గారు చుట్టూ చేరి ఆయన చేత విధిగా పండగకి ఏమిటి, పబ్బం ఏమిటి, ఏ అవసరానికి అయినా సరే, ఏ నాటకానికి పాట కావాల్సి వచ్చినా సరే ఆయన చేత రాయించేవారు. అంచేత ఆయన అంటుండేవారు కూడా, ఆకాశవాణికి నేను ఎంతో రుణపడి ఉన్నాను, ఆకాశవాణి నా చేత ఎన్నో పాటలు రాయించింది, లేకపోతే ఇవన్నీ రాసి ఉండేవాడిని కాదు అని. అప్పుడు ఒక పాట అన్నారు, వందనం వందనం గిరినందిని ప్రియనందన, వందనం వందనం ముని బృంద హృదయ చందన, వందనం కరివదన కరుణా సదన నీ పద కమలములకడ, వందనం అయ్యకడ ఐశ్వర్యమడిగి, అమ్మకడ సౌభాగ్యమడిగి, నెయ్యమున నీ చరణదాసులకీయవ దేవాది దేవా, వందనము వందనము. వెన్నవలె వెన్నెలవలె క్రొన్ననలవలె మెత్తనిది నీమది, దాతవని శుభదాతవని మా బ్రతుకులేలే, నేతవని విని వందనం వందనం అని స్త్రీలకు రాశారు. కొంచెం సేపు అయిన తర్వాతే మధ్యాహ్నం 2 గంటలకి
ఆ, పిల్లల కార్యక్రమం వస్తుంది. దానికి రేడియో అన్నయ్య గారు కూడా మాకు కూడా ఓ పాట ఇవ్వరా అన్నారు. ఈ ఏజ్ గ్రూప్ వేరు, వీళ్ళ దృష్టిలో వినాయకుడు వేరు, ఆయన పిల్లల దృష్టిలో అంటారు ఓ పాట. భలే ఎల్లక సవారి ఎలా ఎక్కుతావో, చెలో వంట ప్రతి ఇంట ఎలా తిరుగుతావు, భలే వాడవీవు ఎది మాకు చూపించు ఏనుగ మొగము, ఎది చంద్రవంక వంటి ఏకదంతము అని నడుస్తుంది. ఇది తర్వాత అంటారు, తినాలంటే ఉండ్రాళ్ళు తీయని అప్పాలు, బనాయించి పోవచ్చు పంచదార పాలు, మరోసారి మనవులివే మాకు అడ్డు రాకు, భరాయించుకోలేము పసివాళ్ళము బాబు, భలే ఎలక సవారీ ఎలా ఎక్కుతావో అంటూ ఈ పాట నడుస్తుంది. రెండిటికి ఎంత వ్యత్యాసం చూడండి, భాషలో కానీ భావాన్ని అందించడంలో కానీ. ఇట్లాగా ఆకాశవాణి రకరకాల అవసరాలకి బాగుందండి. ఇప్పుడు స్త్రీల కార్యక్రమంలో, పిల్లల కార్యక్రమంలో సంగీతాన్ని ఎలా రంగరించి ఎంత జాగ్రత్తగా మీరు కార్యక్రమం నిర్వహించాలని చెప్పారు. మరి అలాగే కార్మికుల కార్యక్రమం కావచ్చు, లేదా వ్యవసాయదారుల కార్యక్రమం కావచ్చు కదా, వాటిలో సంగీతాన్ని మీరు ఎలా జోడించేవారు, దాంట్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకునేవాళ్ళు? ఇప్పుడు బరువు లాగే పాట ఉంది. చెంబైలే జోరు లంగరు రోడ్డు రోలర్, త్వర త్వరగా కారెక్కి దొరయెళ్ళాలి లాగండేసి, త్వర త్వరగా బరువెక్కి ఏదో వరకెళ్ళాలి లాగండేసి, చెంబైలే జోరు లంగరు రోడ్డు రోలర్, ఇట్లా బరువు పాటలు ఉండేవి. తర్వాత ఎయ్యరా అడుగెయ్యరా ఎయ్యరా అడుగెయ్యరా భై ఎయ్యరా అడుగెయ్యరా, నాగార్జున కొండకాడ ఆగిందిర కృష్ణయేణి, నిలిసిందిర కృష్ణయేణి, పిలిసిందిర కృష్ణయేణి, ఎయ్యరా అడుగెయ్యరా కొండకాడికే ఎడదామ, మన కండరాలు కరిగిద్దామా, కొండరాలతో వడ్డాణం మన కృష్ణయేణికి కడదామా, ఎయ్యరా అడుగెయ్యరా. ఇట్లాగా కార్మిక గేయాలు వచ్చావు. కార్మిక సాధారణంగా దేని ప్రోగ్రాం ఐడెంటిటీ దానికి ఉండాలని ఒక ప్రయత్నం ఒకటి మాత్రం జరిగేదండి. మంచి భక్తి సంగీతం విషయానికి వస్తే యావత్ దేశం మన ఆంధ్రదేశం వైపు చూడడం, ఒక ఖ్యాతిని మనం ఆర్జించుకున్నాం కదా. మరి మన ఆకాశవాణిలో ఈ భక్తి రంజని కార్యక్రమాలు మీరు ఎలా రూపొందించేవాళ్ళు కొంచెం చెప్తారా? మొట్టమొదటి అసలు మద్రాసు స్టేషన్ ఉన్నప్పుడు ఆదివారం రాత్రి 10 నుంచి 10:30 దాకా మన సాంప్రదాయ సంగీతం అని ఒకటి మన ప్రయోగ నరసింహశాస్త్రి గారు అధ్యాత్మరామాయణ అని చెప్పేవారు. అధ్యాత్మరామాయణ కీర్తనలు పాడేవారు. అలాగే అప్పుడు అన్నమాచార్య కీర్తన ప్రచారంలో లేవు. ఒక టీముని తిరుపతి పంపించారు ప్రత్యేకం. అందులో మల్లశ్వేణమూర్తి గారు, ఇంకా మల్లిక్కు, వీళ్ళు వెళ్ళి కలెక్ట్ చేసుకొస్తుండేవారు. అంటే ఏమిటి, మన శాస్త్రీయ సంగీతంతో పాటు సాంప్రదాయ సంగీతం, ఈ సాంప్రదాయ సంగీతం ఉంటుంది. రామదాస్ కీర్తనలు ఉండేవి, అన్నమయ్య కీర్తనలు ఉండేవి, ఎడ్డ రామదాస్ కీర్తనలు ఉండేవి. అలాగే ఈ తర్వాత ఇలాంటి కీర్తనలు అనేటువంటిని వాళ్ళు సేకరించి ఒక కార్యక్రమం చేసేవారు. బెజవాడ స్టేషన్ ఖ్యాతి ఏమిటంటే, విజయవాడ స్టేషన్ ఖ్యాతి అసలు భక్తి రంజని అనేది ఇక్కడే ఆరంభించబడింది. దాంట్లో బాలమురళీ కృష్ణ గారు, ఆయనకి చాలా కార్యక్రమాలు ఆయన పాల్గొనేవారు. ఈ భక్తి రంజని తర్వాత మిగతా స్టేషన్లు డివోషనల్ మ్యూజిక్ అని ఫాలో అయ్యారు. అసలు దాని చరిత్ర అన్నమాట. సంగీత కార్యక్రమాలకు సంబంధించి ఆకాశవాణి కాంట్రిబ్యూషన్ ఏంటో చెప్పారు కదా. అప్పట్లో ఈ సంగీత రథాన్ని లాగిన వాళ్ళు మీరు కూడా ఒకరు కదా. మరి మీ కాంట్రిబ్యూషన్ ఏంటంటారు ఆకాశవాణికి? నేను ఆకాశవాణిలో చేరకేతం ఇందాక చెప్పాను, నాకు కొన్ని అదృష్టాలు కలిసాయి. ఎంతో మంది పెద్దలతోటి నాకు పరిచయం, సాంగత్యం కలగడం. అలాగా ప్రత్యేక నాట్యాచార్యుడు, నర్తకుడు ఉదయ్ శంకర్ దగ్గర పనిచేయడం తటస్థించింది నాకు. ఆయన అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి కళాకారుడు. ఆయన దగ్గర విష్ణుదాస్ షిరాలి అని ఒక సంగీత దర్శకుడు ఉండేవారు. ఆయన మహావిద్వాంసుడు, చాలా గొప్ప కళాకారుడు. ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఒక కనువిప్పైనట్టు అయిందనమాట. ఈ సంగీతం అనేది మామూలు శాస్త్రీయ సంగీతం మనం గురువుల దగ్గర నేర్చుకుంటాం, దాని భక్తి శ్రద్ధతో నేర్చుకుంటాం, కృషి చేస్తాం. దాన్ని మన
మన మనోధరం ప్రకారం దాన్ని పాడతాం. అక్కడికి వెళ్ళేటడికి నాకు ఏమిటి అనుభవం, మా రిహార్సల్ రూమ్ లో ఒక చార్ట్ ఉందన్నమాట, ఒక గ్రాఫ్ అన్నమాట. ఈ గ్రాఫ్ ఏమిటి నాకు అర్థం కాలేదు. అది ఈ కలపరైన ఒక చిత్రంలో ఆ కళాకారుడి యొక్క మనోభావాలను బట్టి, ఆయన మానసిక అవస్థలను బట్టి సంగీతం క్యారీ చేయాలన్నమాట, సంగీతం సృష్టించాలి, దాన్ని వ్యక్తం చేయాలి అనేటువంటి గ్రాఫ్. అంటే సంగీతానికి హ్యూమన్ ఎమోషన్స్ కి ఒక సంబంధం ఉంది. మానవుడు నిరాశ, నిస్పృహ, సుఖ దుఃఖాలు, ఉత్సాహ ఉద్రేకాలు ఇవి సంగీతంలో వ్యక్తం చేయడం కూడా సంగీతం యొక్క ఒక భాగమే అని అప్పుడు తెలిసింది నాకు. ఇలాంటి బ్యాక్గ్రౌండ్ తోటి నేను ఆకాశవాణిలో ప్రవేశించడం జరిగింది. అప్పుడు థీమాటిక్ మ్యూజిక్ అని ఉంటుంది, అంటే ఇతివృత్తం ఒకటి, అంటే మాట సహాయం లేకుండా మొట్టమొదటి మా గురువు గారు ఆల్ ఇండియా రేడియోలో ఒక కార్యక్రమం చేశారు. దాని పేరు ఆదర్శ శిఖరారోహణం. అది స్వరచిత్రం, కేవలం స్వరచిత్రమే. అందులో 6 వేళ్ల వాయించాం ఆయన శిష్యులం అంతాను. అందులో ఏమిటంటే అప్పుడు టెన్సింగ్ నార్కి ఏమో మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడం, ఆంధ్ర రాష్ట్రం రావడం ఒకేసారి జరిగింది. చాలా బాగుంది, చెప్పండి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన ఒక సంగీతం ద్వారా, సరే కవులు పద్యాలు రాశారు, చిత్రకారుడు బొమ్మలు వేశాడు, సంగీతం ద్వారా నేను ఎలా వ్యక్తం చేస్తాను, మొట్టమొదటి గొప్ప అనుభవం అది. అందులో ఏమిటి, ఒక ఆదర్శాన్ని చేరుకోవడానికి మధ్యమైనటువంటి ఈ వచ్చేటువంటి అడ్డంకులు, నిరాశలు, నిస్పృహలు, చివరికి విజయం సాధించడం, ఇదంతా అనమాట. అందులో 6 వేళ్ల వాయించాము. అందులో ఉంటే చిత్రం ఏంటంటే వీణలు మామూలు వాయించే రాగ పద్ధతి కాదు, అది కేవలం నాదం వల్ల ఈ నాద ప్రపంచంలో ఉత్సాహాన్ని వ్యక్తం చేసే ధ్వనులు, ఉల్లాసాన్ని వ్యక్తం చేసే ధ్వనులు, ఓ నిరాశని చేసేటువంటి సంగీతం ఎంత కలిసి చాలా అద్భుతంగా అది రూపొందించారు. అయిందండి. అదనమాట ఇతివృత్త ప్రధానమైనటువంటి చిత్రం. ఈ స్వాతంత్ర స్వర్ణోత్సవ సందర్భంగా హైదరాబాద్ వారు నా చేత ఒక కార్యక్రమం చేయించారు. ఈ మధ్య ఈ ఆగస్టు 15 అది ప్రసారమైంది. అది ఏమిటంటే స్వాతంత్ర దీప్తి. కొన్ని వందల ఏళ్లు పరాయ పరిపాలన రఘుతోన్న భారత జాతి ఆ దాస్య శృంఖలాల బరువుగా అడుగులేసుకుంటూ నడుస్తున్న జాతి. అదొక స్థితి. ఎక్కడో ఒక ఆశాద్వీపం వెలుగుతుంది, స్వాతంత్ర జ్యోతి ఎక్కడో ఆ మూల వెలుగుతుంది, ఈ మూల వెలుగుతుంది, దేశం నలుమూలలా వెలుగుతుంది. ఈ వెలిగించిన మహాత్ములు తర్వాత జీవితంలో ఒక్కసారి జడమై పడుకున్నటువంటి భారత ఒకసారి మేలుకుంటుంది. మేలుకుంటే మన దేశం మీద గౌరవం, భక్తి ఏర్పడతాయి. అప్పుడు వచ్చేటువంటి అందులో నుంచి వచ్చేటువంటి దేశభక్తి మీద వచ్చేటువంటి పాటలు, మొట్టమొదటి మా దేశం అంటే వందే మాతరం అని ఒక్క లైన్ వస్తుంది. వందే మాతరం సూచించి వచ్చి ఇదంతా ఇల్లి చేసి వందే మాతరంలోకి వస్తుంది. వందే మాతరం నుంచి ఇట్లాగేమోను తర్వాత ఈ సర్వ ప్రపంచమందు శ్రేష్టము భారతం అనేంత వరకు మా దేశం అందమైంది, మా దేశం లాంటి దేశం లేదు అనేటువంటి దాకా ఈ దేశ భక్తితోటి వచ్చినటువంటి పాట సరే జహాశ. ఇవన్నీ ఒక ఎలిమినేషన్. తర్వాత గాంధీ గారు ఈ రాజకీయ రంగంలోకి రావడం, గాంధీ గారి రాకతోటి కేవలం ఆయన మూమెంట్ కేవలం రాజకీయమే కాదు, దానికి ఆధ్యాత్మిక అంతర్లీనంగా ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి అండర్ టోన్స్ కూడా ఉండేవి ఆయన మూమెంట్కి. అంచేత రఘుపతి రాఘవ రాజారాం అనేది స్ఫురణగా వినిపిస్తూ ఉంటుంది. దీంతో అల్టిమేట్ గా మనకి చివరికి స్వరాజ్యం రావడం, జనగణన అవడం, దేశ విభజన, ఒకసారి హృదయ విదారకమైన మనకి దృశ్యాలు, ఘట్టాలు, తల్లిని తండ్రిని ప్రజలు ఆ పక్క నుంచి ఈ పక్క పారిపోయి రావడం, ఈ లోపల జరిగినటువంటి ఈ ఘోరమైనటువంటి ఈ దృశ్యాలు, అది తర్వాత గాంధీ గారి హత్య, దేశమంతా అంధకారంలోకి మునిగిపోవడం, ఈ అంధకారంలోంచి మునిగిపోయిన జాతి ఒక్కసారి మళ్ళా పుంజుకుని భారత శక్తి, అది భారతదేశానికి ఉంటే ఆ శక్తి అన్నిటి నుంచి రక్షించి కాపాడే శక్తితోటి ఈ భారత శక్తి వీళ్ళందరినీ మళ్ళా ఈ భారత శక్తి ఇచ్చే నవ చైతన్యం వచ్చి దృఢ నిశ్చయంతో ముందుకు అడుగు వేయాలని ప్రయత్నంతో కొలుతున్న భారత జాతి. ఈ ఇతివృత్తంతో ఒక స్వరచిత్రం చేశాను ఈ మధ్య. అంటే బాగుందండి. ఇప్పుడు స్వాతంత్ర దిన సందర్భంగా మీరు చేసిన కార్యక్రమం గురించి చెప్పారు. అయితే ఇప్పుడు స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్నాం కదా, స్వాతంత్రం వచ్చే నాటికి మీరు 28-29 ఏళ్ల నవ యువకులు, అప్పటి సంఘటనలు కూడా దాదాపు మీకు బాగా గుర్తుండి ఉంటాయి. అంటే క్విట్ ఇండియా ఉద్యమం కావచ్చు, లేదా తర్వాత సంఘటనలు, అంత క్రితం సంఘటనలు కానీ గుర్తుంటాయి కదా.
మరి అప్పుడు సంగీతం ఎటువంటి పాత్ర వహించింది స్వాతంత్ర సంగ్రామ నేపథ్యంలో కొంత వివరిస్తారా? మన స్వాతంత్ర పోరాటానికండి పాట వెన్నెముకని చెప్పొచ్చు. పాట నీడగా తోడుగా ఉద్యమాన్ని నడిపించిందని చెప్పచ్చు, చెప్పి తీరచ్చు. ఎందుకంటే నాకు 10 ఏళ్ళు వయసు ఉంటాయి. అప్పుడు మేము రాజమండ్రి రోడ్లమ్మట పరిగెడుతూ గరిమెళ్ళ సత్యనారాయణ గారు ఆయన పాడుతూ ఉండేవారు. మా చిన్నతనంలో ఈ పాట ఉద్రేకంగా పాడేవాడు. 12 దేశాలు పండుతున్నా గాని పట్టేడన్నమె లోపమండి, ఉప్పు ముట్టుకుంటే దోసమండి, అయ్యో కుక్కలతో పోరాడి కూడు తింటామండి, మా కొద్ది తెల్ల దొరతనము దేవ, మా కొద్ది తెల్ల దొరతనము, మా ప్రాణాలపై పొంచి మానాలు హరించే మా కొద్ది తెల్ల దొరతనము, గాంధీ టోపీ పెట్టి పాఠశాలలలోకి రావద్దంటాడు, టోపీ తీసి వీపులు బాదుతాడు, వాడి రాజాద్రోహమంతా రాట్నంలో ఉందంట, మా కొద్ది తెల్ల దొరతనము. ఇది అందరి నోట్లలో ఉండేది ఈ పాట. ఈ పాట బ్రిటిష్ ప్రభుత్వం బ్యాన్ చేసింది. తర్వాత పంజాబ్ వధలు అని పంజాబ్ పాట జలియన్వాలా బాగ్ ఆ దురంతా మీద రాశారైనా, మరువకుడార్యులారా పంజాబు వదలు, మరువకుడార్యులారా పంజాబు వదలు, మానవతీ మణుల కోకలు ఒలిచియు, మానవతీ మణుల కోకలు ఒలిచియు, చేసిరి అవమానం ఇక చెప్పగరాదు, చేసిరి అవమానం ఇక చెప్పగరాదు. ఇది భజన్ టైప్లో, చెక్క భజన్ టైప్లో చేసేవారు. అక్కడ అటో పార్టీ పాడి ఇటో పార్టీ పాడి, క్రూరుడోడయ్యరు గర్భిణి స్త్రీలను, క్రూరుడోడయ్యరు గర్భిణి స్త్రీలను, బూటు కళ్ళతో కుమ్మెను గోటని తాను, బూటు కళ్ళతో కుమ్మెను గోటని తాను, బూటు కళ్ళ, ఇలా ఉద్రేకం అయిపోయి పాడేవారు. ఇటువంటి పాటలు ఎంతో ఉత్తేజకరం చేసేవన్నమాట. మహామహులు ఉపన్యాసం చేసేవారండి. ఉపన్యాసాలు అందరికీ అందం, అందరికీ అందుబాటులో ఉండవు. 3-5 నిమిషాల ఉపన్యాసాలు గుర్రుతులు చేసేవారు, ప్రజలను ఉత్తేజపరిచేవారు. ఆ 3 గంటల ఉపన్యాసం ఒక ఎత్తును, ఈ 3 నిమిషాల పాట ఒక ఎత్తును. ఈ 3 నిమిషాల పాట చేసినంత ప్రచారం ఆ ఉపన్యాసాలు చేయలేదేమో అనిపిస్తుంది. మహామహులు మాట్లాడుతూ ఉండేవారు. అంత ఉద్రేకంగా రాసిన ఆయన పాట అన్నీ ఉండేవి. ఎన్నో పాటలు రాశారు. అలాగే కొయ్యోడు పదం ఉంటుంది, కోటి ఇంతలు చెబుతాను రయ్యో కొయ్యోడ, నువ్వు కయ్యాలాడక చెప్పే కదా నువ్వు కడదాకాను ఇంటవురో రయ్యో కొయ్యోడ, నే చెప్పినదెల్లా ఇని తర్వాత తప్పులుంటే తిట్టారో రయ్యో కొయ్యోడ, సీమా నుంచి పెబులొచ్చి చేతులిర్చి కట్టారో రయ్యో కొయ్యోడ, సీమా నుంచి పెబులొచ్చి చేతులిర్చి కట్టారో రయ్యో కొయ్యోడ, చేతులతోటి రాయకూడదు చెప్పకూడదు నోటితో, కాళ్లతోటి ఈ ఊరుదిలి పొరుగురెళ్ళకూడరో రయ్యో కొయ్యోడ, ఒత్తిలంగా మనకింక ఏది త్రోవలేదు రో రయ్యో కొయ్యోడ, కత్తి బలము హేంబంటూ గాంధీ చెప్పినాడు రో రయ్యో కొయ్యోడ, వాణి మాట బ్రహ్మ మాట దాని మీద రాదు రో రయ్యో కొయ్యోడ. అంటే బాగుందండి. అంటే మాట కన్నా పాట మంచి శక్తివంతమైన సాధనం అది. తర్వాత ఇప్పుడు స్వాతంత్రం వచ్చింది, రాబోతుంది. ఈ సందర్భాలు, ఈ క్షణాలను మీరు చూశారు కదా, ఆ సందర్భంలో మీరు ఎటువంటి ఉద్వేగానికి లోనయ్యారు కొద్దిగా చెప్తారా? 47 ఆగస్టు నాడు ఒక వింతమైన వాతావరణం. నేను మద్రాసులో ఉన్నప్పుడు ఏదో కొత్త ప్రపంచంలోకి ఈ అర్ధరాత్రిని దాటిన తర్వాత ప్రవేశిస్తాం. స్వర్గ ద్వారాలు అప్పుడు కోసం మన కోసం తెరవబడతాయి. ఒక పిచ్చి పిచ్చి ఊహలన్నమాట. మనకి రాబోయే స్వతంత్రాన్ని గురించి రకరకాల కళలు అన్నమాట అండి. ఆ రాత్రి అంతా మెడ్రాస్ అంతా తిరిగి నేను, మా స్నేహితుడు డాక్టర్ ఎస్ రామనాథన్, సంగీత కళానిధి అయిన, తిరిగితే 12 గంటలకు రేడియో ఎక్కడ చేయడం. సరే, తర్వాత మన చరిత్ర చెప్తూనే ఉంది. 12 గంటలు అయిన తర్వాత మన భారత ప్రధాని, తర్వాత ప్రధాని మన జవహర్లాల్ నెహ్రూ గారు ప్రసిద్ధమైన ఉపన్యాసం, తర్వాత మిగతా వాళ్ళ ఉపన్యాసాలు, తర్వాత తిరంగూరు మోడలాలు, తర్వాత మద్రాసు నగరం అంతా కూడా బాణాసంచ హైకోర్టు మొదలుకొని ప్రతి షాపు ఓపెన్ అయ్యే ఉంది, ప్రతి అన్ని తెరిచే ఉన్నాయి.
అప్పుడు ఈ రాత్రి 12 గంటలు అవడంతో ఏదో మన స్వతంత్ర ఇప్పటిదాకా బానిసలం, ఈ మరో క్షణం నుంచి మన స్వతంత్ర దేశంలో అడుగు పెడుతున్నాం అని అడుగు బయట పెట్టి, అప్పుడేమో మౌంట్ ఉడిపి హోటల్లో అనమాట జనం చేరారు. అప్పుడనమాట వాళ్ళు ఆ రాత్రి ఎవరు ఏం చార్జ్ చేయలేదు, కాఫీ దిగిన వాళ్ళంతా అదే ఫ్రీ. ఆ సంతోషంలో అనమాట అండి. మనం ఈ రాత్రి ఇంకా నిద్ర పట్టేట్లేదు ఎవరికి. అంటే మనం స్వాతంత్ర భానుదయం చూడాలి అని అంతా బీచ్కి వెళ్ళి, నేను మా స్నేహితుడు రామనాథన్ బీచ్కి వెళ్ళిపోయి ఆ బీచ్లో పడుకున్నాం. పడుకుంటే అతను ఈ సుబ్రహ్మణ్య భారతి ఆడు భూమి పళ్ళు పాడి భూమి, సుబ్రహ్మణ్యం భారతి ఆయన గొప్పది, ఆయన ప్రసిద్ధమైన కవి మన గరిమెళ్ళ సత్యనారాయణ గారిలాగే. ఆయనేమోను సుబ్రహ్మణ్యం భారతి లాంటి పాటలన్నీ ఆయన పాడాడు. నేను మన గరిమెళ్ళ సత్యనారాయణ గారివి, కొండపల్లి జగన్నాథ్ దాస్, తర్వాత ఏమో మంగిపూడి వెంకట శర్మ గారు, మంగిపూడి పురుషోత్తం శర్మ గారు, దామరాజు పుండరీకాక్షుడు, మన వీళ్ళందరి ఇవన్నీ నేను పాడాను. ఇలాగండి తెల్లారిపోయింది. తెల్లారిపోయిన తర్వాత అక్కడి నుంచి ఆ సముద్రంలోంచి ఆ భానుడు వస్తూ ఉంటే ఆనందం, స్వతంత్ర భానుదయం అయింది అనేటువంటి వెర్రి ఉత్సాహం అనమాట. ఆ ఉత్సాహంతో అలా ఇల్లు చేరుకున్నాను అనుకోండి. తర్వాత దానికి ఏమోను ఒక యాంటీ క్లైమాక్స్ లాగా ఇంతగా రాత్రి ఇంత ఉద్రేకంతో ఈ పాడుకున్న పాటలు రాసినటువంటి మహామహుడు గరిమెళ్ళ సత్యనారాయణ గారు కూడా మద్రాసులోనే ఉన్నారు. అప్పుడు ఆయనప్పుడు మైలాపూర్లో చోట ఉండేవారు. ఆయన పరిస్థితి అప్పుడు దుర్భర దారిద్ర్యంలో ఉన్నారు. అప్పుడు కళ్ళు కూడా చూపుపోయింది. ఈ ఉత్సాహాన్ని చూడడానికి వెళ్ళాను. తర్వాత ఆయనలో ఈ ఉత్సాహం ఏదో పాపం ఆయన రోజు గడవడమే కష్టంగా ఉండేది. ఈ పరిస్థితుల్లో ఆయన చూడడం మహాబాధగా ఉండేది. ఎంతో ఆశతో వెళ్ళి ఆయన నోటమ్మట ఆయన భావాలు విందామని. ఆయన చూసిన తర్వాత ఒక్క మాట నాకు అడగబుద్ధి అవ్వలేదు. అలాగే వెనక్కి వచ్చేసాను నేను. తర్వాత అండి, ఈ 50 ఏళ్ళు స్వాతంత్రం వచ్చాక మన దేశంలో సంగీతం ఎటువంటి మార్పులకు లోనైందో సంక్షిప్తంగా ఒక వీక్షణాన్ని మీరు సారించగలంటారు? శాస్త్రీయ సంగీతం గురించి మీకు నేను వేరే చెప్పక్కర్లేదు. శాస్త్రీయ సంగీతం చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఆనాడు సంగీతం నేర్చుకోవడం చాలా కష్టంగా ఉండేది. గురువులు దొరికేవారు కాదు. ఈనాడు మనకి మీడియాలు ఎంతో మనకి ఈ మాధ్యమాలు ఎంతో సహాయం చేస్తున్నాయి. ప్రతి గొప్ప కళాకారుణ్ణి మీరు రేడియో చూస్తున్నారు. అది కోట్లాది ప్రజలు వినియోగించుకునే అవకాశం కల్పిస్తున్నారు. అంచేత ఈనాడు అభివృద్ధి మాత్రం సంగీత అభివృద్ధి మాత్రం వ్యాప్తి చాలానే ఉంది చెప్పాలి. చాలా బాగుందండి విశ్వనాథం గారు. మీరు ఈ చిన్న ఇంటర్వ్యూలో మీరు ఎన్నో విషయాలు సంగీతానికి సంబంధించి, అప్పటి కాలానికి సంబంధించి, స్వాతంత్ర్య ఆ సంగ్రామ పాట ఎటువంటి పాత్ర వహించిందో చాలా విషయాలు మా శ్రోతలతో పంచుకుని ఆనందాన్ని పంచారు. ధన్యవాదాలు. నమస్కారం. విజయవాడలో లేట్ మ్యూజిక్ ప్రొడ్యూసర్ పదవి ఖాళీ వచ్చింది. అంతవరకు ఆ పదవి నిర్వహిస్తున్న బాలమురళీ కృష్ణ గారు విజయవాడలో కొత్తగా స్థాపించిన సంగీత కళాశాలకు ప్రిన్సిపాల్ గా వెళ్ళిపోవడంతో ఆ పోస్ట్ ఖాళీ వచ్చిందన్నమాట. దానికి నన్ను సెలెక్ట్ చేశారు. 1962 ఏప్రిల్ నెలలో విజయవాడ కేంద్రంలో లైట్ మ్యూజిక్ ప్రొడ్యూసర్ గా చేరాను. 3 సంవత్సరాల వరుసగా అక్కడే పనిచేశాను. అప్పుడు ప్రజ్ఞావంతులైన కళాకారులతోటి, ప్రతిభావంతులు మేధావులు అయిన ప్రోగ్రామ్ ఆఫీసర్స్ తోటి పనిచేసే అవకాశం వచ్చింది. స్వర్గీయ బాలసుందరం గారు అప్పుడు ఏస్టీగా ఉండేవారు. ప్రముఖ రచయిత అయిన బుచ్చిబాబు, శ్రీవాత్సవ, సివి కృష్ణారావు గారు, అమంచల గోపాలరావు, ప్రయాగ, రాచకొండ నరసింహమూర్తి గారు, ఇంకా కేశవపంత నరసింహశాస్త్రి గారు, బంద, పూలేటి, గంగూలీ అని ఒక బెంగాలీ పెక్స్ కూడా ఉండేవాడు. సరే, మన జలసూత్ర లుక్ కూడా ఉండేవాడు. అప్పుడు స్టాఫ్ ఆర్టిస్ట్ నుంచి ప్రొడ్యూసర్గా ప్రమోషన్ వచ్చి కొత్త ఉత్సాహంతో ఏదో చేసేద్దామని ఉద్యోగంలో చేరిన కొద్ది నెలల్లోనే నా దురదృష్టము లేక దేశం దురదృష్టము యుద్ధం వచ్చింది. ఇంకా ప్రజారంజకమైన కార్యక్రమాలు పక్కకు నెట్టేసి వార్ ఎఫర్ట్కి రేడియో కార్యక్రమాలని మార్చవలసి వచ్చింది. ప్రజల్ని ఉత్తేజపరిచే దేశభక్తి గేయాలు తయారు చేయడం నా పని అయింది. అక్కడి నుంచి దేశభక్తి గేయాల ఉత్పత్తి ప్రారంభమైంది. రోజుకి కోకొలలుగా రచనలు వచ్చి పడుతూ ఉండేవి. రోజుకి 4-5 పాటలు రికార్డ్ చేసేవాళ్ళం. పుంఖానుపుంఖంగా దేశభక్తి గేయాలు ప్రసారం అవుతూ ఉండేవి. కానీ వాటిల్లో ప్రజల్ని రేకెత్తించి ఉత్తేజపరిచే లక్షణం ఎంతవరకు ఉందన్నదే సందేహం అన్నమాట.
రోజుకు 4-5 పాటలు చేస్తూ ఉంటే అందులో క్వాలిటీ ఉంటుంది చెప్పండి. మన పాటలు నీరసంగా ఉన్నాయి అని విమర్శ వస్తూ ఉండేది. అందమైన సాహిత్యాలు దొరికితే వాటికి నాజుగ్గా చెవులకి ఇంపైన సంగీత బోణాలు కట్టడం వచ్చు, కానీ ప్రజల్ని ఆవేశపరిచే సంగీతం సృష్టించడం మనకి కొత్త అన్నమాట. ఎందుకంటే మన రక్తంలో వైలెన్స్ అనేది లేదు. మిగతా పాశ్చాత్య దేశాల్లో యుద్ధం అనేది మనకు జీవితంలో ఒక భాగం కాలేదు. అందుచేత ఆ విధమైన సాహిత్యం కానీ సంగీతం కానీ మనకి లేదు. కానీ ఒక అవసరం వచ్చింది, అది ఒక ఛాలెంజ్. దానికి అనుగుణంగా కళాకారుడి సృజనాత్మక శక్తి మలుచుకోవాలి. మన సంగీతంలో వీరరస ప్రధానమైన రాగాలు, ఆ రసాన్ని పోషించే అనేక ప్రయోగాలు, వీటి వైపు దృష్టి మరల్చుకొని ఎంతో మదనపడ్డ తర్వాత కొన్ని మంచి పాటలు వచ్చాయనే చెప్పాలి. అప్పుడు పాట ఒకటి జ్ఞాపకం వస్తుంది. ఓహోహో ప్రజలారా దండోరా రండో, ఓహో ప్రజలారా దండోరా రండో, గడిదాటిన మన శత్రువుపై జడివానగదండెత్తండి, గడిదాటిన మన శత్రువుపై జడివానగదండెత్తండి, నరనారీ జన సందోహం ఎందుకు మనకిక సందేహం, ఇల్లు పల్లె పట్నం గడచి వెల్లువలై ప్రవహించండి, వీర భారతదేశ పౌరులు పోర నిలువగరారండి, ఓహో ప్రజలారా. ఈ పాట ఎందుకు జ్ఞాపకం వచ్చినట్టే, సుమారు 25 సంవత్సరాల ఉంటుంది ఈ పాట ప్రసారమై. ఆ సందర్భంలో అప్పుడు నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ పేట్రియాటిక్ సాంగ్స్ అనే కార్యక్రమం వచ్చింది. అందులో తెలుగు పాటగా ఈ పాట ప్రసారమైంది అన్నమాట. ఎందుకు చెప్తున్నానంటే ఆకాశవాణిలో ఛాలెంజింగ్ వర్క్ అన్నమాట. మనకు వచ్చిన పనిని చేయడం తేలికే, కానీ కొత్త అవసరాలకి కళాకారుడు ఎడాప్ట్ అయి ఆ అవసరాల్ని సాధించడంలోనే అతని ప్రజ్ఞ కనిపిస్తూ ఉంటుంది. ఈ బ్రాడ్కాస్టింగ్ మీడియంని బాగా ఎక్స్‌ప్లాయిట్ చేసిన వాడు బుచ్చిబాబు. రకరకాల ప్రయోగాలు చేసేవాడు ఆయన. గాజు మేడ ఆయన ఊహాలోకంలో జనించిన అద్భుతమైన ఫ్యాంటసీ. అలాగే అన్నది అనుకున్నది ఒక కార్యక్రమం, నెహ్రూపై ఆయన రచించిన ఎర్ర గులాబీ, ఇలా అనేక ఉన్నాయి ఆయన చేసినవి. ఆయన మంచి చిత్రకారుడు కూడా. అప్పుడు విజయవాడ ఆకాశవాణి కేంద్రం గ్రామీణ వాతావరణంలో ఉండేది. పెద్ద ఆవరణ నిండా చెట్లు, ఆఫీస్ నుంచి స్టూడియోకి ఓ కాలిబాట, మధ్యన ఓ చిన్న పిల్ల కాలువ, ఇలాగ ఎంతో హృద్యంగా ఉండేదన్నమాట. ఈ దృశ్యాన్ని అతను చాలా మంచి చిత్రాలు వేశాడు. ఈనాటికి నా దగ్గర అలాంటి ల్యాండ్స్కేప్ పెయింటింగ్ ఒకటి ఉంది. ఇంకా ఆల్ ఇండియా రేడియోకి ఇండిస్పెన్సిబుల్ అయిన వ్యక్తులు కొంతమంది ఉండేవారు. అందులో ముఖ్యంగా నా జ్ఞాపకం వచ్చేది ప్రయాగ. అతని ప్రజ్ఞ సర్వతోముఖమైనది. ఓ గంట నోటీస్ ఇచ్చి ఈ ప్రోగ్రాం నువ్వు చెయ్యాలయ్యా అంటే చాలు, వెంటనే ఓ అనేవాడు తప్ప ఇది నాకు వీలు కాదు, ఇది నాకు చేత కాదు అనే మాట అతను నోటంటే వచ్చేది కాదు. వినోదాల విరయ్యను కార్యక్రమం ఉండేది, అరగంట కార్యక్రమం. అది అతనికి ఓ అరగంట కార్యక్రమం అంటే 5 నిమిషాల్లాగా అనమాట. అతనికి చుట్టూ ఉండే వాళ్ళందరినీ, అప్పుడు ఖాళీగా ఎవరున్నారో వాళ్ళందరినీ చేరదీసేవాడు. జగన్నాథాచార్యని, అప్పుడప్పుడు నేను, ఇలాగ అరగంట కలిసి ఒక అందమైన ప్రోగ్రాం, ఒక ప్రజారంజకమైన ప్రోగ్రాం అతను చేసేవాడు. అప్పుడు విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో పనిచేసే వాళ్ళంతా ఎక్కువ మంది పొన్నమ్మ తోటలోనే ఉండేవాళ్ళం. వీళ్ళ వాళ్ళు కూడా చుట్టుపక్కలే ఉండేవారు. అది ఒక ఆఫీసులో అనిపించేది కాదు, ఒక ఉమ్మడి కుటుంబంలాగే అనిపించేది. మేము ఆఫీసు అయిపోయినా ఓసారి ఇంటికి మాత్రం వెళ్ళొచ్చి తిరిగి అక్కడే కాలక్షేపం చేస్తూ ఉండేవాళ్ళం. ఒకసారి సాయంకాలం అలాగే కూర్చున్నాం. డ్యూటీ ఆఫీసర్గా కృష్ణమూర్తి అని కొత్తగా ఉద్యోగంలో చేరిన ఓ యువకుడు ఉండేవాడు, శంకర్ జయంతి. గ్రామస్తుల కార్యక్రమంలో శంకరాచార్య హరిక షెడ్యూల్ అయి ఉంది. 6:15 నుంచి 7 గంటల దాకా ఉండేది అప్పుడు గ్రామస్తుల కార్యక్రమం. అప్పటికప్పుడే 5:30 అయిపోయింది. హరికథ చెప్పవలసిన దాసు గారు ఇంకా రాలేదు. అది లైవ్ ప్రోగ్రాం ఒకటి. డ్యూటీ ఆఫీసర్ కంగారు పడిపోతున్నాడు, ఏం చేయాలో తోచక. వెంటనే ప్రయోగ కౌరు పెట్టాం. సరే వచ్చాడు. కంగారు పడక తమ్ముడు, మనం లాగేద్దాంలే, భజంత్రులు ఉన్నారా అంటే, భజంత్రీలు అంటే నిలయ విద్వాంసులు అన్నమాట, మృదంగం వైరును వగైరా. సరే స్టూడియోలోకి 5 నిమిషాల ముందు ప్రవేశించాడు. మొత్తం గణపతి ప్రార్థన అయింది, సరస్వతి ప్రార్థన అయింది, ఇష్టదేవతా ప్రార్థన అయింది. తర్వాత 1-2 పెట్టగలు జరిగాయి. ఇలా వెళ్ళిపోతుందన్నమాట. ఇంతలో డ్యూటీ ఆఫీసర్ నగేసి తిరిగి,
என்ன விஸ்வநாதன் 6 மணி நேரம் ஆச்சే இன்னும் శంకరాచార్య వారు పొరందవి వెళ్ళియే అన్నాడు. అతను కొత్తగా వచ్చిన తమిళుడు అనమాట. అయ్యా మరి అరగంట అయిపోయిందే, ఇంకా మరి శంకరాచార్యులు వారు పుట్టనే లేదే, మరి వారి జీవితం అంతా ఇంకా ఈ కొద్ది నిమిషాలు ఎలా ముగిస్తారు మన ప్రయాగాన్ని. అప్పుడు నువ్వు కంగారు పడకనైనా, మన ప్రయాగ ప్రతివేది 5 నిమిషాల ప్రపంచం అంతా చుట్టూ వచ్చేస్తాడు. ఇలాగా ప్రయాగతోటి ఎన్నో అనుభవాలు అన్నమాట. నిజంగా ఈ బ్రాడ్కాస్టింగ్ ఈ సంస్థకి ఈ మీడియంకి అతను చేసిన సేవ ఇంత అంతా కాదు. ఈనాడు పాపం అలాంటి వాళ్ళు చాలా మంది మనలో లేరు. అది దురదృష్టం అనమాట. అలాగే మన జగన్నాథాచార్య చిన్నతనాన్ని వెళ్ళిపోయాడు ఆయన. ఆనాటి విజయవాడ కేంద్రంలో రోజులు తలుచుకుంటే ఒక ముఖ్యమైన సంఘటన ఒకటి జ్ఞాపం వస్తుంది. అప్పుడు నెహ్రూ పోయిన తర్వాత కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో శ్రీమతి ఇందిరాగాంధీ మొదట మన ప్రచార శాఖకి మంత్రినిగా వచ్చారు. అప్పుడు గుంటూరులో ఏఐసిసి సమావేశం జరిగింది. ఆ సమావేశానికి ఆవిడ కూడా వచ్చారు. సరే, హఠాత్తుగా 5 గంటలకి ఒక మెసెంజర్ వచ్చాడు గుంటూరు నుంచి, ఇలా బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ విజయవాడ స్టేషన్ సందర్శిస్తారు అని. అప్పటికప్పుడు మేమంతా ఇళ్ళకి వెళ్ళిపోయాం. వెంటనే ఏం దగ్గరే ఉన్నాం కదా, గవగవ కౌరంపించారు. ఇదిగే సరిగ్గా ఆవిడ 6 గంటలకు 6:30కు వచ్చేసింది. వచ్చేసేటప్పటికి మేము ఆమెని ఆ పార్టీ వైపు తీసుకెళ్ళిపోయారు అక్కడున్న ఆఫీసర్లు. ఆవిడ ఏమంటుంది, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దీస్ పార్టీస్, దోస్ హూ హ్యావ్ గాట్ ఎనీ ప్రాబ్లమ్స్ విత్ మీ దే మే డిస్కస్ విత్ మీ అంది అని స్టూడియోలో వచ్చి కూర్చుంది అన్నమాట. అప్పటిదాకా ఏమైందంటే ఆకాశవాణిలో ఈ స్టాఫ్ ఆర్టిస్ట్ అనే ఈ కేడర్ ఉందే, దీని మీద కొంచెం సవతి బిడ్డలు చూపే ఉండేదని చెప్పాలి. అప్పటిదాకా వీళ్ళకి జీవితంలో ఒక స్థిరం లేదనమాట. వీళ్ళు ఏం పని చేస్తున్నారు, ఆ పనికి తగిన ప్రతిఫలం కానీ ఒక సెక్యూరిటీ కానీ అదేం ఉండేది కాదు. 3 ఏళ్ల కాంట్రాక్ట్ ఉండేవి. ఈ స్టాఫ్ ఆర్టిస్టుల మనసులో ఇవన్నీ పేరుకుపోయినటువంటి ఈ విషయాలని కూడా. సరే, అప్పుడు మాలో రాచకొండ నరసింహమూర్తి గారు, ఆయన మంచి వక్త హిందీలో. సరే, ఆయన కూర్చుని ఇంచుమించు 1 గంట ఈ స్టాఫ్ ఆర్టిస్టులు వీళ్ళు చేసే పనులు, వీళ్ళ బాధ్యతలు, కార్యక్రమాల యొక్క విజయానికి వీళ్ళు చేసే తోడ్పందులు, కవులు, కళాకారులు, వీళ్ళు చేసే సేవకి, వీళ్ళకి వచ్చే ప్రతిఫలానికి కానీ, వీళ్ళ ఈ సంవత్సరంలో వీళ్ళకుండే స్థానం గురించి కానీ, వీళ్ళ ఉనికి గురించి కానీ, ఇవన్నీ గురించి ఆయన విశదంగా చెప్పాడు. అవన్నీ ఆవిడకి ఆకాశవాణి పనిచేసే తీరు కూడా ఆవిడకి తెలుసున్నట్టు లేదు. అసలు స్టాఫ్ ఆర్టిస్టులు ఉంటారని కానీ, వీళ్ళు ఈ పనులు చేస్తారని కానీ, వీళ్ళు కాంట్రాక్ట్లు ఇస్తారని కానీ. సరే, ఇది జరిగిన తర్వాత కొంతకాలం, సరిగ్గా 5-6 నెలలు అనుకుంటాను, అప్పుడే స్టాఫ్ ఆర్టిస్టు ఒక రెగ్యులర్ టైం స్కేలు, వాళ్ళకి ఏమో కొన్ని కంపల్సరీ ప్రావిడెంట్ ఫండ్ లాంటి కొన్ని రిటైరింగ్ బెనిఫిట్స్ ఇవన్నీ వచ్చాయి. అంచేత అది ముఖ్యంగా 1964లో ఆ బెనిఫిట్స్ అన్ని స్టాఫ్ ఆర్టిస్ట్కి వచ్చాయి. అంచేత విజయవాడ ముఖ్యంగా నాకు జ్ఞాపకం ఉంటుందన్నమాట. ఆకాశవాణి కళాదేవతలుగిలి, ఆకాశవాణి కళాదేవతలోగిలి, కవులను గాయకులను కలిపినది తన కౌగిలి, ఈ ఇంటిలో రవ్వంత చోటు దొరికి నేనెంతగానో పెరిగి, ఈ ఇంటిలో రవ్వంత చోటు దొరికి నేనెంతగానో పెరిగి, పాల్కడలి నాలో పొంగి నేనేర్చి కూర్చిన పాటలు అవి పాడేనెన్నో గొంతులు అనే ఒక తృప్తితోటి ఆనాటి ఆకాశవాణి కవుల్ని, గాయకుల్ని, రచయితల్ని, మేధావుల్ని ఇంతమందితో పరిచయం ఏర్పరిచిన ఆనాడు విజయవాడ కేంద్రం నా మనసులో ఇప్పటికీ అట్లాగే ప్రజ్వలంగా, ఉజ్వలంగా కనిపిస్తూనే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదాలు.